ఓ రేంజ్లో రచ్చ జరిగింది. ఏడాదిగా ఏపీ పాలిటిక్స్ను షేక్ చేసిన కల్తీ నెయ్యి ఎపిసోడ్ అటు ఇటు తిరిగి ఇప్పుడిప్పుడే క్లైమాక్స్కు చేరుకుంటోంది. ఓవైపు నెల్లూరు ఏసీబీ కోర్టు నిందితులను విచారించేందుకు రెడీ అవుతుండగా, ఇంకోవైపు ఏకసభ్య కమిషన్ సర్కారుకు రిపోర్ట్ ఇచ్చింది. ఆనాటి టీటీడీ ఈవోగా ఉన్న ఆఫీసర్దే మిస్టేక్ అన్నట్లుగా చెప్పుకొచ్చింది. దినేష్ కుమార్ కమిటీ రిపోర్ట్పై సర్కారు ఏం చేయబోతోంది? అప్పటి ఈవో మీదే చర్యలు తీసుకోనుందా? ఆయన అప్పుడు గమ్మున ఉండిపోవటానికి కారణాలేంటో తేల్చనుందా? కల్తీ నెయ్యి ఎపిసోడ్లో ఏకసభ్య కమిషన్ రిపోర్ట్. అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్దే తప్పని నివేదిక. కల్తీ నెయ్యి సరఫరాను అనిల్ కుమార్ అడ్డుకోలేదన్న కమిషన్. అనిల్ ఈవోగా ఉన్నప్పుడే నెయ్యి సప్లై రూల్స్ సడలింపు. ఈవోగా సింఘాల్కు ఉద్వాసన. ఏ పోస్టింగ్ ఇవ్వని సర్కార్. అప్పుడెప్పుడో ఏడాది కింద మొదలై తీవ్ర దుమారం లేపిన కల్తీ నెయ్యి ఇష్యూలో ఫుల్ స్టాప్ దిశగా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. స్పెషల్ సిట్ రిపోర్ట్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చినప్పుడే పెద్ద రచ్చ జరిగింది. ఇక నెల్లూరు ఏసీబీ కోర్టు స్పెషల్ సిట్ నిందితులుగా చెప్పిన వారిని విచారించేందుకు రెడీ అవుతోంది. ఇంతలోనే ఏపీ సర్కారు నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సహా అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపుతూ వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ నివేదిక సమర్పించారు రిటైర్డ్ సీఎస్ దినేష్ కుమార్. నెయ్యి నిబంధనలు సడలించడంతో కల్తీ నెయ్యి దందాకు తెరలేపారని, అప్పుడు అనిల్ కుమార్ సింఘాలే ఈవోగా ఉన్నా అడ్డుకోలేకపోయారని కమిషన్ ఆరోపించింది. ఆయనతో పాటు అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం, ఎఫ్ఏసీఏఓలను బాధ్యులుగా తేల్చింది కమిషన్. నెయ్యి సరఫరా నిబంధనల సడలింపు ఉద్దేశపూర్వకంగా చేసినా చెయ్యకపోయినా తప్పైతే జరిగిందని స్పష్టం చేసింది ఏకసభ్య కమిషన్. రూల్స్ సడలింపు వల్లే కల్తీ నెయ్యి సప్లైకి డోర్లు తెరిచినట్టయిందని నివేదిక ఇచ్చారు దినేష్ కుమార్. కల్తీ నెయ్యికి దారితీసిన పరిస్థితులను సింఘాల్ అడ్డుకోలేకపోయారని రిపోర్టులో మెన్షన్ చేసింది. నెయ్యి సప్లైకి రూల్స్ సడలించినా అప్పుడు ఈవోగా ఉన్న సింఘాల్ టీటీడీ బోర్డును ప్రశ్నించలేదని ఏకసభ్య కమిషన్ తెలిపింది. ఆయనతో పాటు అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వైఫల్యాలు, తప్పులు ఉన్నాయని కూడా అభిప్రాయపడింది కమిషన్. బాధ్యులైన అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ సిఫారసు చేసినట్లు చెప్తున్నారు. టీటీడీలో నెయ్యి సహా ఇతర కీలకమైన సరుకుల కొనుగోలు వివాదం, టెండర్లు, నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్లు తెలిసింది. తక్కువ ధరకు లభిస్తే కొనుగోలు చేయడం సరైన పద్ధతి కాదని, అలా చేయడం వల్లే టీటీడీలో కల్తీ నెయ్యికి ఆస్కారం ఏర్పడిందని ఒపీనియన్ వ్యక్తం చేసింది కమిషన్. సీనియర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ను ఫస్ట్ టైం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2015 మే 6న టీటీడీ ఈవోగా నియమించారు. ఆ తర్వాత 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక కూడా ఆయనే ఈవోగా కొనసాగారు. 2020 సెప్టెంబర్ 30 దాకా ఈవోగా ఉన్నారు. అయితే నిజాయితీపరుడు, బాగా పని చేస్తాడు, సమర్థుడన్న పేరు అనిల్ సింఘాల్కు ఉంది. కానీ ఆయన మౌనం కీలక అంశాల్లో టీటీడీ బోర్డు నిర్ణయాలను అడ్డుకోలేకపోయారన్న ఎలిగేషన్స్ ఆయనను చిక్కుల్లో పడేశాయన్న టాక్ వినిపిస్తోంది. 2020లో నెయ్యి కొనుగోలులో ఉన్న కఠినమైన నిబంధనలను సడలించారు. వీటిని అడ్డుకునే అధికారం ఈవోకు ఉంది. కానీ ఈవో నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని సిబిఐ సిట్ తేల్చింది. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. సిబిఐ సిట్ నివేదిక ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్ను తప్పించింది. ఇప్పటి వరకు సింఘాల్కు పోస్టింగ్ లేదు, వెయిటింగ్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ కూడా ఆయనదే తప్పు అన్నట్లుగా రిపోర్ట్ ఇవ్వడంతో ఆయనకు కొత్తగా పోస్టింగ్ ఏమో కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అనిల్ కుమార్ పైనే యాక్షన్ తీసుకుంటారా, లేక నెయ్యి సరఫరా రూల్స్ సడలించినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నట్లు, ఆయనపై ఎవరైనా ఒత్తిడి చేశారా అనే అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.